ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో సిబిఐటికి అబ్రివేషన్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో సిబిఐటి వచ్చేసి 1979లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే సిబిఐటి వచ్చేసి 90 ఏకర్ క్యాంపస్ అయితే స్ప్రెడ్ అయి ఉంది. అలాగే సిబిఐటి టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. అలాగే సిబిఐటి వచ్చేసి గాంధీపేట్, హైదరాబాద్, తెలంగాణలో అయితే లొకేట్ చేయడం జరిగింది. అలాగే సిబిఐటి ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020 వచ్చేసి 124th. అలాగే సిబిఐటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో యాజ్ ఎ ఓల్డ్ ఇన్స్టిట్యూట్గా ఇది సిబిఐటిలో ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకుంది. సో మనకి ల్యాబ్స్ కానివ్వచ్చు, లైబ్రరీ కానివ్వచ్చు, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వచ్చు, ఇలాగ సిబిఐటిలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి సిబిఐటి అయితే చాలా బాగుంది. అలాగే మనకి అదర్ యాక్టివిటీస్ లైక్ వర్క్ షాప్స్ కానివ్వచ్చు, స్పోర్ట్స్ కానివ్వచ్చు, ఫెస్ట్స్ కానివ్వచ్చు, సో ఇలాగా మనకి అదర్ యాక్టివిటీస్ కూడా మనకి సిబిఐటిలో చాలా బాగున్నాయి. అలాగే మనకి సిబిఐటిలో స్వయం సెంటర్ కూడా ఉంది. సో మనకి ఎన్పిటిఎల్ కూడా ఒక స్టూడెంట్ బ్రాంచ్ అయితే మనకి సిబిఐటిలో అయితే ఉంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అనమాట. అలాగే సిబిఐటి యొక్క అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అంటే, మీరు సిబిఐటిలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో మీరు బీఈ బీటెక్లో మీరు జాయిన్ అవ్వాలంటే మాత్రం మీరు టీఎస్ ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డిప్లొమా చేసి మీరు లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు సిబిఐటిలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు టీఎస్ ఈసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు సిబిఐటిలో మీరు ఎంసీఏ అండ్ ఎంబీఏ అయితే మీరు చేయాలనుకుంటే మాత్రం మీరు టీఎస్ ఐసెట్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు సిబిఐటిలో మీరు ఎంఈ కానీ ఎంటెక్ కానీ మీరు చేయాలనుకుంటే మాత్రం మీరు టీఎస్ పీజీఈ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను టీఎస్ ఎంసెట్ ఫుల్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయినట్లయితే ఆ లింక్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా అయితే ఆ వీడియో చూడొచ్చు. అలాగే మిగిలిన ఎగ్జామ్స్ గురించి కూడా నేను త్వరలో ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను. ఇన్ కేస్ నేను ఆ వీడియో చేస్తే మాత్రం ఆ లింక్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ చెక్ ఫ్రమ్ దర్. అలాగే నేను ఇప్పుడు పైన చెప్పిన ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి ఇంకా అప్లికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇన్ కేస్ అప్లికేషన్స్ రిలీజ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వాటి గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ ఎగ్జామ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను ఖచ్చితంగా వాటి కోసం ఒక వీడియోస్ అయితే చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకుంటారు. సో కమింగ్ టు డిపార్ట్మెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ సిబిఐటి. సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో టోటల్గా మనకి సిబిఐటిలో 15 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 15 డిపార్ట్మెంట్స్లో మనకి 10 బీఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే 2 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే 6 ఎంఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే 2 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే 1 ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది, అలాగే 1 ఎంసీఏ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో టోటల్గా మనకి సిబిఐటిలో 22 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిన డిపార్ట్మెంట్స్ గురించి మీరు ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది అలా చాలా సింపుల్. సో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ అక్కడ ఆ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రైట్లో మీకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ లైక్ ఎలిజిబిలిటీ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అలాగే అందులో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందని, అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా అయితే మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద కట్ ఆఫ్స్. సో సిబిఐటిలో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే కొన్ని ఎగ్జామ్స్ అని నేను పైన చెప్పాను. సో ఆ ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్స్ అయితే మనం చూసుకుందాం. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిబిఐటిలో మీరు బీఈ బీటెక్ చేయాలనుకుంటే మీరు టీఎస్ ఎంసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు స్క్రీన్లో చూస్తున్నదైతే టీఎస్ ఎంసెట్ యొక్క కట్ ఆఫ్స్. సో మీరు మీ స్క్రీన్ పాస్ చేసుకుని అయితే ఈ కట్ ఆఫ్స్ని అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు సిబిఐటిలో మీ యొక్క బీటెక్ చేయాలంటే మాత్రం మీరు టీఎస్ ఈసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో టీఎస్ ఈసెట్ యొక్క కట్ ఆఫ్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మీరు సిబిఐటిలో మీ యొక్క ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ మీరు చేయాలనుకుంటే మాత్రం మీరు టీఎస్ ఐసెట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో టీఎస్ ఐసెట్ యొక్క కట్ ఆఫ్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు.
సో ఫ్రెండ్స్, నాకు టీఎస్ పీజీఈ సెట్ అఫీషియల్ కట్ ఆఫ్స్ అయితే నాకు దొరకలేదు. ఇన్ కేస్ నాకు కనుక అవి దొరికినట్లయితే నేను ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ ఫర్ సిబిఐటి. సో ఫ్రెండ్స్, ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 2018-19 ఇయర్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ అయితే ఇయర్లో ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు. వాళ్ళు అఫీషియల్గా అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ మీరు సిబిఐటిలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇయర్లీ అనమాట. అలాగే ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ ఫ్రెండ్స్. సో మీరు ఎక్స్ట్రాగా మీరు అడ్మిషన్ ఫీ కానీ, మీ బస్ ఫీజ్ కానీ, లేకపోతే లైబ్రరీ ఫీజ్ అని సో ఎక్స్ట్రా ఫీజును కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ట్యూషన్ ఫీ అనమాట. సో మీరు బీఏ బీటెక్ మీరు చూసుకున్నట్లయితే ఇయర్కి 2 lakh రూపీస్. అలాగే మీరు ఎంఈ ఎంటెక్ చూసుకున్నట్లయితే ఇయర్కి 1,51,600 రూపీస్. అలాగే మీరు ఎంసీఏకి చూసుకున్నట్లయితే 82,000 రూపీస్. అలాగే మీరు ఎంబీఏ చూసుకున్నట్లయితే 43,000 రూపీస్. ఇన్ కేస్ మీరు ఏదైనా కేటగిరీ కనుక అయి ఉన్నట్లయితే మీకు తెలంగాణ స్టేట్ నుండి స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ఫీ స్ట్రక్చర్ని ఇంకొంచెం అయితే మీరు తగ్గించుకోవచ్చు. సో కమింగ్ టు ద ఫైనల్ పార్ట్, సిబిఐటి యొక్క ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సిబిఐటిలో మనకి చాలా వెరైటీ ఆఫ్ కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా 2019-20 ఇయర్ అనమాట. సో 2019-20 ఇయర్లో మనకి అరౌండ్ 99 కంపెనీస్ అయితే మనకి సిబిఐటికి రావడం జరిగింది. అండ్ ఈ 99 కంపెనీస్లో కూడా మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 41 lakh రూపీస్ పర్ యానం. సో ఈ 41 lakh రూపీస్ పర్ యానం అనేది చాలా ఎక్కువ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం యావరేజ్ ప్యాకేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ యూజీ 4-year ప్రోగ్రామ్కి వచ్చి 3,60,000 రూపీస్ అండ్ ఫర్ పీజీ 2-year ప్రోగ్రామ్కి వచ్చేసి 3,60,000 రూపీస్. సో ఫ్రెండ్స్, సిబిఐటి యొక్క ప్లేస్మెంట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఈ ప్లేస్మెంట్స్ అనేది మరీ హై రేంజింగ్ కాదు. సో మనకి వేరే యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్తో మనకు కంపేర్ చేస్తే కొంచెం నార్మల్గా అయితే ఉన్నాయి. సో మన కంపెనీస్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి. సో మీరు ఆ 4 years కానీ ఆ 2 years కానీ మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి మీరు ఎక్స్ట్రా స్కిల్స్ని సంపాదించుకున్నట్లయితే మీకు బెటర్ ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే మనకు చాలా కనపడుతున్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ సిబిఐటి మీద మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో సిబిఐటి మీద ఉన్న నా ఒపీనియన్ అయితే ఇది. సో సిబిఐటికి మనం మిగిలిన ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్తో పోలిస్తే మనకి సిబిఐటికి అయితే బెటర్ ర్యాంకింగ్ అయితే ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఓల్డ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, లేకపోతే వర్క్షాప్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సిబిఐటీలో అయితే చాలా బాగున్నాయి. అలాగే మనం ప్లేస్మెంట్స్ కూడా చూసుకుంటే సో ప్లేస్మెంట్స్ అంత టాప్ లెవెల్ ఏం కాదు. సో మిగిలిన యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్తో మనం పోల్చుకున్నట్లయితే సిబిఐటికి కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. సో అలాగే మనకి టాప్ కంపెనీస్ కూడా ఈ యొక్క సిబిఐటికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు బెటర్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో సిబిఐటి మిగిలిన కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఇవన్నిటితో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఒక బెటర్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సిబిఐటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. This is your Joshua Kamlakar signing off.